స్తోత్రములు స్తోత్రములు. నేటి వరకు మమ్మను దాచి కాచి నీ కృపలో మీ కాపుదలలో భద్రపరిచిన మా రక్షక నీకే ప్రణతులు, వందనములు వందనములు వందనములు, స్తోత్రములు స్తుతులు మీకు చెల్లిస్తున్నాం. అయా మీ సజీవమైన రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి మరి యొక్క వారమును మీరు మాకు బహుమానం ఇచ్చారు. నీ సన్నిధిలో ఆనందించే గొప్ప సమయాన్ని, మిమ్మల్ని స్తుతించే మంచి తరుణాన్ని మాకు ఇచ్చినందుకు నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాము. వందనములు వందనములు వందనములు, స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతవరకు ఆరాధన క్రమమంతట్లో మీరు నడిపించారు కదా అయా, ఈ ప్రత్యేక సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ ఆత్మతో మమ్మలను వెలిగించని ప్రభువా, నీ సన్నిధిని మాతో ఉంచని ప్రభువా, నీ ఆత్మతని ప్రేరేపించి మహిమను యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. పాల వంటిది జుట్టే తేనె వంటిది మాధుర్యము మధురమైనది. పాల వంటిది జుట్టే తేనె వంటిది మాధుర్యము మధురమైనది. మేలు మంత్రాలు కన్నా చిన్నమైనది, మేలు మంత్రాలు కన్నా చిన్నమైనది. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరూ కలుగుగాక. ఆమేన్. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని సంగతులు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. చదువుకున్న వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయాన్ని మనం చదువు 6వ అధ్యాయంలో ఉన్న 6వ వచనం కాడి నుంచి మనం ప్రభు చెప్పిన కొండ మీద ప్రసంగంలోని మాటలు మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 5, 6, 7 ఈ 3 అధ్యాయాలు ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగంగా మనం చూస్తా ఉన్నాం. ఈ ప్రసంగంలో చాలా అంశాలు ప్రభు చెప్పారు. ధన్యతల గురించి చెప్పారు. ప్రార్థన ఎలా చేయాలో ఆయన కొన్ని విషయాలు మనకి ఇక్కడ నేర్పడం మనం చూస్తున్నాం. అందుకే మీరు చూసినప్పుడు మత్తయి సువార్త 6:6 ఉంది. నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచు తండ్రికి ప్రార్థన చేయము. అలా ఇంకా మనం గమనిస్తే 7వ వచనం, వ్యర్థమైన మాటలు మీరు ఇతరుల వలె మీరు వంచకూడదు అని చెప్పి ప్రార్థనలో అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదని ప్రభు చెప్పిన ఆ సందర్భం కూడా మనకు కనబడుతుంది. అలాగే మనం ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చూస్తే 18వ వచనంలో పౌలు గారు అంటాడు, ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనము చేయుచు సమస్తమైన పరిశుద్ధ నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువగా ఉండుడి. ప్రియమైన వారలారా, ఈరోజు వాక్యాంశం అదే, విజ్ఞాపన ప్రార్థన. ఏ ప్రార్థన అండి? విజ్ఞాపన.
మన ప్రార్థనలు ఎక్కువగా మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం ఒక అలవాటు. అంటే మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, వద్దని కాదు. మన కోసం మనం ప్రార్థన చేసుకునే క్రమంలో ఇతరుల కోసం మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం, సమాజం కోసం ఏమని ప్రార్థన చేస్తున్నాం, లోకమంతటి సమాధానం కొరకు, ప్రపంచమంతటి సమాధానం కొరకు, ప్రపంచమంతా సమాధానం కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే మనం మన కొరకే చేయడం కాదు ప్రార్థన, మన కుటుంబం కొరకే కాదు మన ప్రార్థన, అనేక మంది రక్షణ కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక మంది సత్యమును తెలుసుకోక దేవునికి వెలుపల ఉన్నారు, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకే ప్రభు అన్నారు, వ్యర్థమైన మాటలు మీరు వచించరు. ఏమన్నామా? వ్యర్థమైన మాటలు మీరు వచించరు. వ్యర్థమైన మాటలతో మనం ప్రార్థన చేయడం కాదు. దేవుని సన్నిధిలో మన ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థనగా. దైవజనులు ఒక చక్కని పాట రాస్తారు. 51వ కీర్తన మనందరికీ తెలుసు. అందులో 4వ భాగంలో ఒక మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అంటే, రోగినై నేనుండగా రోగ బాధితుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. రోగిగా నేనున్నాను, కానీ ఏం చేస్తాను? రోగ బాధితుల కొరకు నేను ప్రార్థన. మనం కష్టంలో ఉన్నప్పుడు మరొకరు కష్టంగా ఉంటే వారి కొరకు మనం ప్రార్థన చేయగలమా? అంటే మనమే కష్టంలో ఉన్నాం కదా, వాళ్ళ కోసం ఏం చేస్తాంలే అన్న ధోరణిలో మనం ఉంటాం. మన బలహీనతలో వ్యాధి బాధలో ఉన్నాం, మరొక వ్యాధి బాధలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయడం అంటే చాలా కష్టం. కానీ వాక్యం అదే చెప్తున్నాం, మనం బలహీనతలో ఉన్నప్పుడే బలహీనతలో ఉన్న వ్యక్తుల కొరకు మనం ఏం చేయాలి? బలహీనుడుగా రోగిగా మనం ఉన్నప్పుడే మరొక రోగ బాధితుల కొరకు మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఇవాళ వాక్యాంశం నుండి ఒక 7 వ్యక్తులు మీకు సమయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తాను. సమయం ఉంటే 7 నుంచి వద్దారు, అక్కడ 4 మనం జ్ఞాపకం చేస్తున్నాం. మొట్టమొదటిగా మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తుంది. ఎవరో కాదు, మోషే. ఎవరమ్మా? మోషే. మోషే గారి ప్రార్థన ఎలా ఉందో మనం చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయంలో 31వ వచనం. అప్పుడు మోషే దేవుని దగ్గరకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని, అయ్యో వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల ఈ జీవగ్రంథములో నా పేరు తీసివేయమని దేవుని బతిమాలుకుంటున్నాను. అమ్మ విన్నారా? ప్రజల పక్షంగా దేవుని దగ్గర నిలబడి విజ్ఞాపన చేస్తున్నాడు మోషే. మనందరికీ తెలుసు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. విడిపించి వారిని కనాను దేశాన్ని నడిపిస్తున్నాడు. దేవుని కృపలో వారు నడవబడుతున్నారు. దేవుడు పగలు వారికి మేఘస్తంభం ఇచ్చాడు, రాత్రి వారికి దీపస్తంభం ఇచ్చాడు. ఉదయకాలం ముందు వారికి మన్నా, సాయంకాలం దేవుడు వారికి పూరేళ్ళు. అంత మాత్రమే కాదు, శత్రువు ఎదురొస్తే విజయమిస్తూ విజయాల ప్రయాణంగా, పరిపూర్ణ ఆహార ప్రయాణంగా, చక్కని కాపుదల ప్రయాణంగా దేవుడు వారు నడిపిస్తుంటే దేవుని వారు మర్చిపోయే ఎంత విచారమో చూడండి. వీరు నడిపిస్తున్న నాయకుడైన మోషే 40 దినాలు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మోషే గారు చేసిన ప్రార్థన గొప్ప ఉపవాస ప్రార్థన. 40 దినాలకు ఆయనకి ఏమి లేదు, ఆహారం లేదు. 40 దినాలు ఆయనకి సరైన వసతి ఎక్కడ లేకపోయినా, వసతి లేకపోయినా, ఆహారం లేకపోయినా, దేవుని మాటే ఆహారం అనుకుంటూ దైవ చిత్తాన్ని అతడు గ్రహించడానికి 40 దినాలు ప్రభు దగ్గర ఉన్నాడు. అమ్మా, ఇది చాలా గొప్ప
అనుభవం మోషే గారు పొందుకుంటుంటే దుష్టుడు సాతానుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? అమ్మా, వ్యర్థమైన దానిలో పండించాడు. అక్కడ దేవుని పని జరుగుతుంది, దుష్టుడు ఏం చేశాడు? వాడి పని వాడు చేస్తాడు. దేవుని విధులు విధానాలు, దేవుని ఆజ్ఞలు తెలుసుకోవడానికి మోషే ఆ పర్వతం మీద, ఆ సీనాయి కొండ శిఖరం మీద దేవుని సహవాసంలో ఉంటే, ఇక్కడ ప్రజలు ఏం చేస్తారు? అహరోను దగ్గరికి వచ్చి, మోషే అన్నవాడు ఏమైపోవడం మాకు తెలియదు, మా ముద్రడానికి ఒక దేవతని చేస్తావా చేయవా, ఒక దేవుని చేస్తావా చేయవంటే వాళ్ళ చెవుల నుండి ముక్కు నుండి బంగారం తీసుకురామన్నాడు. ఆ చెవు పోగులు, ఆ ముక్కులున్న ఆ బంగారు వస్తువులు పట్టుకొచ్చారు. అహరోను గారు కోత పోస్తే దూడ కింద దూడగా చేశారు. ప్రియమైన వాళ్ళని అంటాను, వీళ్ళ ఐగుప్తులైతే విడిచొచ్చారు, కానీ ఐగుప్తు ఎక్కడ ఉంది? హృదయం. కొంతమందిని దృష్టి ఏం చేస్తారంటే లోకం నుంచి వచ్చిన దేవుని దగ్గరికి చెప్పండి, ఆ వ్యర్థమైన ఆచారాలు కొన్ని ఇంకా విడిచిపెట్టలేని వాళ్ళు. ఏదైతే ఆ దూడను వాళ్ళు చేస్తారో ఆ దూడను దండాలు కొడుతూ తాగేవాడు తాగుతున్నాడు. ప్రజలకు ఏమైపోయిందంటే పెంచలేవిడట. ఏంటమ్మా, మోషే గారు చెప్పు ఆజ్ఞలో ఉన్నారు, చక్కగా నడిచారు, అద్భుతకరంగా వారి ప్రయాణం సాగుతుంది. ఎప్పుడైతే వాళ్ళు అమ్మా దేవునికి లోబడటం లేదో, దేవుని ఆజ్ఞలు వారు పాటించడం మానేస్తారు, ఏమొచ్చిందండి? పెంచలేదు. ఇదంతా చూస్తున్నాడు ఆయన. చూస్తూ మోషే గారు అన్నాడు, మోషే నీ ప్రజలు చెడిపోయారు అన్నాడండి. ఎవరి ప్రజలంట? ఇప్పటిదాకా ఎవరి ప్రజలు అన్నాడు ఆయన? నా ప్రజలు అన్నాడు. ఇప్పుడు ఎవరి ప్రజలు అన్నాడు? అవును, నిజమే. నువ్వు దేవుని మాటను లోబడకపోతే, దైవ చిత్తానుసారంగా మనం నడవకపోతే, దేవునికి వ్యతిరేకంగా మనం నడిస్తే, చెప్పండి మరి ఎవరు కాదు? ఎవరు కాదు? చెప్పండి. దేవుని చిత్తానుసారం నడిస్తేనే దేవుని ప్రజలు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నడిస్తేనో చెప్పండి ఎవరు కాదు? చెప్పండి. ఆయన బిడ్డగా ఒప్పుకోవడం వల్ల ఒప్పుకోడు కదా. కాబట్టి నీ ప్రజలు చెడిపోయారయ్యా, వారిని భూమి మీద లేకుండా చేస్తాను, నీకు నీ సంతానానికి ఆ దేశం ఇస్తాను. ఏమన్నాడమ్మా? నీకును నీ సంతానానికి ఆ దేశం ఇస్తాను. మరి స్వార్థపరుడైతే మోషే గారు ఏమనాలి? ఏమనాలమ్మా? చెప్పాలందరూ ఇచ్చేయండి అనాలి. అన్నాడా? అన్నది. మరి ఏమన్నట్టు చెప్తాడు చూద్దాం. అటు దేవుని ఉగ్రతకి, ఇటు ప్రజల మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతకి మధ్య నిలబడిన ఒక చక్కని అనుభవం మోషే గారికి ఉన్నది. అందుకే నేను అంటాను, సందులో నిలబడి అనుభవం. అమ్మా, దేవుడు మోషే ఎక్కడ రాశాడు? బండ సందులో. ఈ బండ సందు నిలబడిన అనుభవం ఎవరికి ఉంది? మోషే గారికి ఉంది. అటు దేవుని ఉగ్రతను అడ్డుపడేలాగా మోషే గారు ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ చెప్పండి హల్లెలూయా. స్వరంతో చెప్తా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మోషే ఏమని ప్రార్థన చేస్తాడు చూద్దాం. ఇప్పుడు నిర్గమకాండము 32:31. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఆ దేవునికి ప్రార్థన చేస్తాడు ఆయన. మోషేగా దేవా దేవా, ఈ ప్రజలు ఏం చేస్తారు? గొప్ప పాపం చేస్తారు. వారి పాపమును పరిహరించు. లేకపోతే నాయనా నీవు రాసిన జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచేయి. అమ్మ, ఎవరి పేరు తుడిచేయమన్నాడు? అమ్మ చెప్పాలి, అందరూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరి పేరు తుడిచేయాలి? తప్పు చేసిన మోషే గారా? లేదు. దేవుడు అన్నాడు, నాయనా నువ్వు వారి పాపాన్ని పరిహరించయ్యా. నువ్వు వారి పాపాన్ని పరిహరించకపోతే జీవ గ్రంథములో నుండి నా పేరు. మరి దేవుడు ఏమన్నా తెలుసా? ఎందుకు నేను పేరు తుడి చేస్తాను? మోషే నీ పేరు తుడి చేస్తాను. ఎవరు పాపం చేశాడో వాడి పేరు తుడుతా తప్ప నీ పేరేమి. అయితే మోషే చేసిన ప్రార్థన ఏమైందంటే అద్భుతం జరిగిందండి. ఏంటి అద్భుతం అంటే, వినండమ్మా జాగ్రత్త. ఏంటి అద్భుతం అంటే, దేవుని మహా ఉగ్రత
నుండి ఇశ్రాయేలీయులు రక్షించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా చెప్పండి, మహా ఉగ్రత నుండి వారు చెప్పాలి రక్షింపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి గట్టిగా ఆమేన్. హల్లెలూయా. ఉగ్రత నుండి తప్పించబడి కొంత బాధ మాత్రం వరకు వచ్చింది, అంతేనా? ఎందుకంటే అటు దేవునికి ఇటు ప్రజలకు మధ్య ఎవరు నిలబడ్డారు చెప్పాలి. మరి మనం నిలబడుతున్నామా? నీ కుటుంబంలో భారం ఉంటే అమ్మా, ఆ భారం ఏదైతే ఉందో నువ్వు ఆ భారానికి దేవునికి మధ్య నిలబడి నువ్వేం చేయాలి? మోషే వలె విజ్ఞాపన ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మోషే విజ్ఞాపన ప్రార్థన చేస్తారు, ప్రభువా ఈ ప్రజలు నువ్వేం చేయాలి? రక్షించాలి ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు ఏం జవాబు చెప్పాడు తెలుసా? ఆ 32 అధ్యాయానికి సంబంధించిన సమయం కాదు, కానీ ఈ ప్రజలు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన పని చేస్తారో నేను మీతో రానన్నాడు దేవుడు, అన్నాడు కదా. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేస్తాడో నా దూత నీకు ముందుగా పంపిస్తాను, నేను చెప్పిన చోటికి ప్రజలు తీసుకు వెళ్ళన్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా? ఈ ప్రజలు నువ్వు తీసుకుని అమ్మ మాట్లాడు చూడండి, వాక్యం దేవునికి మహిమ కలుగు. దాన్ని చూడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన వారిని గమనించండి, ప్రజల పక్షంగా మోషే నిలబడి ప్రార్థన చేయగా దేవుని యొక్క కోపం తగ్గిందా లేదా చెప్పాలి? తగ్గింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. వచ్చి వేసిన దేవుని నిర్గమకాండం 32వ అధ్యాయం 33వ వచనం. అందుకు యెహోవా ఎవడు నాయకుడు పాపం చేస్తానో వాణ్ణి నా గ్రంథంలో నుండి తుడిచివేయుదును. కాబట్టి ఆ దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నీవు వెళ్ళి నేను నీకు చెప్పే స్థలానికి తీసుకుని వెళ్ళి నా దూత నీకు ముందుగా అమ్మా. ప్రార్థనకు దేవుడు ఏమన్నాడంటే మోషే గారు ప్రార్థన ముందు ఈ ప్రజల్ని నాశనం లేకుండా చేస్తాను, అవునా? నీకు నీ బిడ్డలకు నీ సంతానంగా దేశం ఇస్తాను అన్నాడు కదా. చెప్పడమ్మా, మోషే గారు స్వార్థంతో ఆలోచించారు, నాకు ఇచ్చే ప్రభు అన్నాడా? దేవుని ఉగ్రతకు అడ్డుపడి ప్రజల పక్షంగా నిలబడి ప్రార్థన చేయగా దేవుడు మంచి జవాబు చెప్పాడు. మనం చదువుకున్నాం 32-33 నిర్గమకాండం. ఇప్పుడు రెండవ వ్యక్తి చూద్దాం. ఆయన ఎవరంటే అబ్రహాం. ఎవరమ్మా? అబ్రహాం. అబ్రహాం ప్రార్థన ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 24వ చదువుదాం. ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన యెడల దానిలో ఉన్న 50 మంది నీతిమంతులు బట్టి ఆ స్థలమును ఆ నాశనము చేయక కాయవా. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇక్కడ మనకి అబ్రహాం గారు ప్రార్థన కనబడుతుంది. ఎవరు ప్రార్థన? అబ్రహాం యొక్క ప్రార్థన. దేవుని స్తోత్రం. అబ్రహాముతో పాటు ఎవరు ఉండేవారు అంతకుముందు? లోతు. దేవుడు అబ్రహాముని పిలిచాడు, అబ్రహాం ఏమో లోతుని పిలిచాడు. వీళ్ళు కల్దీల దేశంలో ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహామా నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుమో, నేను గొప్ప జనంగా. దేవుని మాట అందుకుని వెళుతున్న అబ్రహాము తన సోదరుడి కుమారుడైన లోతును కూడా పిలిచాడు. ఇప్పుడు అబ్రహాముతో పాటు లోతు బయలుదేరి వచ్చారు దేవుడు చూపించే దేశాన్ని. కొంతకాలం వారికి కలుస్తున్నారు. ఆ తర్వాత ఏమైందంటే లోతుకు అబ్రహాముకు విస్తారమైన పశువుల సంపద పెరిగింది. ఏమైందమ్మా? గొర్రె మేకల సంపద పెరిగింది. కొంతకాలం అయిన తర్వాత ఏమైందంటే
ఈ అబ్రహాము కాపరులకి, లోతు కాపరులకి, అంటే వారి కాపరులకి వీరి కాపరులకి మధ్య జగడం వచ్చింది, విరోధం వచ్చింది. అప్పుడు విరోధం రాగానే అబ్రహాము లోతు ఏమనుకున్నారంటే, మనం విరోధం పడి గొడవ పడి ఇప్పుడు ఉండడం కంటే వేరువేరుగా ఉన్నామని నిర్ణయం తీసుకున్నాం. సరే, అప్పుడు లోతు ఏం చేశాడంటే పచ్చని ప్రదేశాన్ని ఎదుర్కొన్నాడు. అబ్రహాం ఏమో ఎడారి ఉన్నాయి. లోతు ఏమనుకున్నాడు? పచ్చని ప్రదేశం. అబ్రహాంకి ఏముంది? ఎడారి. కానీ దేవుని మహాకృప ఆ పచ్చని ప్రదేశం ఎడారిలాగా అయింది. ఈ అబ్రహాం ఉన్న ఎడారి దేవుడు శశశ్యామలంగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. అయితే లోతు ఉంటున్న ప్రాంతం ఏంటంటే సొదొమ గొమొర్రా అనే పట్టణాలు 5. ఈ పట్టణం యొక్క దోషం అంట దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. అమ్మా, అప్పుడు దేవుడు దానికి జరగబోతున్నటువంటి దుర్గతి గురించి, ఆ పట్టణంలో రాబోతున్న ఉగ్రతల గురించి దేవుడు అబ్రహాము గారికి ముందుగా చెప్పాడండి. ఎందుకంటే దేవుడు తన ప్రేమ చాలా గొప్పది. ఏదైతే సంకల్పించాడో అది తప్పనిసరిగా వారి బిడ్డలకు చెప్తాడండి. ఒకసారి చూద్దామా? ఆమోస్ గ్రంథం 3:7 చూడండి సార్. ఆమోస్ 3:7. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. అమ్మ, ఎవరు చెప్తాడంట? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించింది చెప్పకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడంట. అంటే ఆయన బిడ్డలమైన మనకి దేవుడు ఏదైతే సంకల్పించాడో ఆ యొక్క మాటట ఎవరు చెప్తారంట? ఆయన మనకు చెప్తాడు. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తారమ్మా? మనతో చెప్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. మనంతటి వారు మనకు చెప్పడానికి అది దేవుని ప్రేమ. మనమేదో గొప్పవారమని దేవుడు మనకు చెప్పడు. ఆయన ప్రేమ గలవాడు కనుక ఆయన ప్రేమను బట్టి ఆయన బిడ్డలమైన మనకి ఆయన సంకల్పించి చెప్తాడు. అలాగే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాముకు దేవుడు ఏం చెప్పాడంటే సొదొమ గొమొర్రా పట్టణాలు ఏం కాబోతున్నాయి? నాశనం కాబోతున్నాయి అని దేవుడు చెప్పాడు. ఈ సొదొమ గొమొర్రాలో ఎవరున్నారు? లోతు ఉన్నాడు. లోతు కుటుంబం ఉంది. ఇప్పుడు అబ్రహాముకు టక్కున గుర్తొచ్చారంటే లోతు గుర్తొచ్చారు. వారు ఎప్పుడో విడిపోయారు. ఆయన పశువులు వేరు, ఆయన సంపద వేరు, ఆయన కుటుంబం వేరు. ఈయన వేరు, ఈ కుటుంబం వేరు. ఆ ప్రాంతం వేరు, ఈ ప్రాంతం వేరు. ఇప్పుడు లోతు ఎప్పుడైతే లేక లోతు ఉన్న ప్రాంతం ఎప్పుడైతే శ్రమలోకి వెళ్ళిపోతుంది అని తెలుసుకున్నాడు అబ్రహాము దేవుని బట్టి, వెంటనే దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఇక్కడ కూడి ఉన్న మనం కేవలం మన కొరకే ప్రార్థన చేయడం కాదండి. శ్రమలో ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలి? శోధనలో ఉన్న వారి కొరకు ఏం చేయాలి? ఆ భారం దేవుడు మన మీద పెట్టాడు. అబ్రహాము నాకు తండ్రి అని మనం చెప్పడం కాదు. అబ్రహాములో ఉన్న ఆ యొక్క లక్షణం, ఆ సుగుణం మనం కలిగి ఉండాలి. అందుకే ఎవరైతే బాధలో ఉన్నారో వారి కొరకు మనం ప్రార్థించాలి. అందుకే మీరు ముందు చదివించిన మూలవాక్యంగా మత్తయి సువార్త 6వ అధ్యాయం చదివించిన అందుకే అంటారు అక్కడ మీకేం కావాలో ఆయన తెలుసు కదా కదా మనకేం కావాలో ఎవరు తెలుసట? మనకు ఆరోగ్యమా? ఆయన ఇస్తాడు. మనకు కావాల్సిన ఆర్థిక వనరులా ప్రభు చూస్తారు. మన కుటుంబ అక్కరలా ప్రభు తెలుస్తారు. కానీ ప్రభు చిత్తమేలో ఎరిగి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎంతో విలువ ఉంటుందండి. దేవుని స్తోత్రం. అలాగే మన ఇంటి విషయాలు అడగొద్దని కాదు, దేవుని అడగాలి. మన కుటుంబ విషయాలు దేవునితో చెప్పుకోవడం తప్పని నేను చెప్పండి. కానీ ఎక్కువగా మన కుటుంబం గురించే మాట్లాడడం కాదు, ప్రార్థన చేయడం కాదు. అబ్రహాము వలె ఎప్పుడైతే అబ్రహాంకి సంగతి తెలిసిందో వెంటనే ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసు? ఎంత చక్కగా ప్రార్థన చేస్తాడు తెలుసు కదా మీకు. మీరు చదివిన వచ్చిన కానీ చదివితే అబ్రహాం ప్రార్థన దేవునితో ఎలా ఉంటుందంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. దేవా, నీవు ఆ పట్టణాన్ని కాపాడడానికి కనీసం అందులో 50 మంది నీతిమంతులు లేరా? దేవుడు ఏమన్నాడు? లోతును బట్టి కుటుంబాన్ని రక్షించు, లోతు కుటుంబాన్ని బట్టి ఆ ఊరు రక్షించిన ఆయన అనలేదండి, డైరెక్ట్ గా అన్నాడా? ఈయన అంతరంగంలో ఎవరున్నారు? లోతున్నాడు. దేవుడు అంతరంగానికి ప్రార్థన ఎలా వినబడి జనబడి చేస్తున్నాడంటే, నాయన నీవు కనీసం ఆ పట్టణంలో 50 మంది చెప్పండి అమ్మా
నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడయ్యా అంటే దేవుడు అన్నాడు లేరు అందరూ. అప్పుడు మాట్లాడాడు దేవుడి దగ్గర, ప్రభువా 45 మంది లేరా? లేరు అన్నాడు దేవుడు. అయ్యా 40 మందిని బట్టి లేరు అన్నాడు దేవుడు. 35 మంది, 30 మంది, 25 మంది, 20 మంది అంటే ఇలా తగ్గించుకుంటూ 5 దాకా వచ్చారండి అబ్రహాము గారు. అంటే ప్రార్థన ఎంత చక్కగా, నాకెందుకులే దేవుని అడిగాలే వదిలేద్దాంలే అనుకోలేదండి. అలా అడుగుతూ 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 అబ్రహాము లోతు కుటుంబం రక్షించబడులాగున ఏం చేశాడమ్మా? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుని ముఖ్యత ఆ పట్టణం మీద రాబోతుంది. దేవుడు ఆ పట్టణంలో ఉన్న లోతు కుటుంబాన్ని తప్పించులాగున అబ్రహాం ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అబ్రహాము ప్రార్థనలో మనకి ఏం కనబడుతుందంటే అద్భుతమైనటువంటి దేన మనసు కనబడుతుంది. ఏమన్నాడు దేవుని దగ్గర? నేను బూడిద లాంటి వాడిని, చెప్పండమ్మా, ధూళి లాంటి వాడిని. అబ్రహాం ఎవరు తెలుసు కదా మీకు? విశ్వాసులకు చరుడు. అబ్రహాం గురించి బైబిల్ చెప్తుంది దేవునికి స్నేహితుడు అబ్రహాం. ఎవరండి? దేవునికి. కానీ అంత చదువున్న దేవుని దగ్గర చదువు తీసుకోలేదు. చదువు ఉంటుంది మనకి, కానీ ప్రార్థనలో చదువు తీసుకోలేదు. ప్రార్థనలు ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అబ్రహామును చూసి మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర చదువు ఉంది మనకి, తండ్రిగా ఆయన బిడ్డలంగా మనం, ఆయన మనకి తండ్రిగా మనకి చదువు ఉంది, ఓకే. కానీ దేవుని దగ్గర ఎలా ఉండాలో అలా ఉంటాయి. మాట చెప్తాం, దేవుని దగ్గర లేక ప్రార్థన చేసుకున్నాం మన ఇంట్లో అనుకోండి, చర్చకొచ్చాం ప్రార్థన చేసుకున్నాం, కానీ మనం ఏం చేయమంటే ఆ ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన మన దగ్గర ఉన్నారన్న జాగ్రత్త లేకుండా కొంతమంది ఉంటాం. మనం తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గర, ఒక ప్రధానమంత్రి గారి దగ్గర, లేకపోతే ఒక మంత్రి దగ్గర నిల్చోబెట్టినప్పుడు మనం ఎలా మాట్లాడతాం? 2 చేతులు పట్టుకొని కాళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడతాం కదా. చాలా జాగ్రత్తగా రెస్పెక్ట్గా మాట్లాడతాం. అంతెందుకు ఒకసారట ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి ఒక నాయకుడితో కలిసి ఏదో పనుందని కోర్టుకి వెళ్ళారు. కోర్టు నుంచోవలసి వచ్చింది. నుంచున్నప్పుడు 2 చేతులు కట్టుకొని కాళ్ళు దగ్గర పెట్టుకొని తల వంచుకు ఎలాగ నుంచున్నాడండి. ఆ కోర్టు పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పారెక్కేరు ఈ ఫ్రెండ్స్ ఇద్దరు. ఆ కోర్టు బోల్ నిలబడినటువంటి వ్యక్తిని మరొక ఫ్రెండ్ కూడా వెళ్ళైనా అడుగుతున్నాడు, ఏంటైనా అంత జాగ్రత్తగా నుంచున్నాం, ఎక్కడ చూస్తే ఎక్కడ ఎప్పుడు తలొచ్చుకోవడం మేము చూడలేదు అంటే అప్పుడు అన్నాడు, అది కోర్టు అయినా ఆ జడ్జి గారు ఏమైనా శిక్ష చేసినట్టే మనం ఏమైపోతాం అంతేకా. కాబట్టి అక్కడ ఎలా ఉండాలి? అవును, జడ్జి గారికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం తప్పలేదు, ఇవ్వాలి. అమ్మ మన పెద్దలకు నాయకులకు మనం విలువ ఇవ్వడం మంచిదే కాదని నేను అంటలేదు. మరి పరమదేవుడు మన ఆయనకి ఎంత విలువ మనం అబ్రహాం చూసి నేర్చుకోవాలి కదా. అబ్రహాం అంటే నేను బూడిదాంటున్నాయినా ధూళిదాంటున్నాయినా నీతో మాట్లాడాలని తెగిస్తున్న ప్రభు, ఎంత చక్కని ప్రార్థన. అమ్మ మన జీవితంలో మనకు కావాల్సింది ప్రార్థన. మనకి ఆధారం, ప్రార్థన మనకు ఆయుధం, ప్రార్థన మనకి నడిపింపు. ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడుట. ఎవరితోనమ్మా? చెప్పాలందరూ. ఒక ప్రార్థన పాస్టర్ గారి చేస్తే జరుగుద్దేమో అన్న అపోహలు. ఎవరో ప్రార్థన చేస్తే ప్రార్థన దేవుడు ఉంటాడేమో, ఇటువంటి అపోహలు మానేయండి. నీవు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు, ఎందుకంటే మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ వాక్యాంశం ఏంటంటే ఆ భక్తుల యొక్క అనుభవం కొన్ని విషయాలు. మోషే గారు ప్రజల దోషానికి అడ్డుపడి ప్రార్థన చేస్తారు. తన వ్యక్తిగత ప్రార్థన కాదు, అబ్రహాం కూడా అదే ప్రార్థన. దేవుడు అబ్రహాం ప్రార్థన బట్టి లోతు కుటుంబాన్ని ఏం చేశాడమ్మా? రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవదిగా మీకు జ్ఞాపకం చేస్తాను, సొలొమోను చేసిన ప్రార్థన. ఎవరి ప్రార్థన? సొలొమోను చేసిన ప్రార్థన. రాజుల గ్రంథం 1వ గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. సమూయేలు ఆ బలులు అర్పించడానికి వెళ్ళాడట. సలోమోను దేవుడు రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, చాలమా ఏ వేళట? రాత్రి వేళ స్వప్నమందు సొలొమోనుకు దేవుడు కనబడి అడుగుతున్నాడండి. ఏమడుగుతున్నాడో చూద్దాం. నేను నీకు దేనిని చూడు నీకు ఇష్టమో దాన్ని అడుగమని
దేవుడు సొలొమోను ఏమన్నాడండి? సొలొమోను, నేను నీకు ఏమో నీకు ఇష్టమో అడుగయ్యా అన్నాడు. మనలే కనుక దేవుడు అలా అడిగితే మనం ఏమంటాం? అమ్మా ముందు మన నోటి నుంచి వచ్చి మాట్లాడే ఆర్థిక సంబంధమైన మాటలే, అంతేనా? అవునా కాదా? సొలొమోను దేవుడు ఏమన్నాడు? నేను నీకు ఇచ్చుట, నీకు ఏది ఇష్టమో నేను ఇవ్వడం నీకు, అది అడుగు అన్నాడు. నీకు ఏం కావాలో అడిగాడు దేవుడు. ఒక మాట చెప్పాలి, మనమైతే ఏమంటాం? ధనం గురించో రాజ్యం గురించో మాట్లాడతాం. జనరల్గా మనం ఆలోచిస్తే అలా అడుగుండొచ్చు అనుకోవచ్చు మనం. కానీ సొలొమోను అడిగినటువంటిది చాలా అద్భుతమైన విషయం. సొలొమోను ఇలాగ ప్రార్థన చేస్తాను, నీ దాసుడు నా తండ్రి దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యముగా నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించడు కనుక నీవు అతని పరిపూర్ణ కటాక్షము కనపరిచి ఈ దినమున అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుంటే అతని యందు మహాకృప చూపినావు. దేవునికి స్తోత్రం. నాతో చెప్పండి, ఈ సింహాసనంపై కూర్చుంటకు అతని కుమారునిపై మహాకృప చూపినావు. దేవునికి స్తోత్రం. ఇవాళ వరకు మనం బాగున్నామంటే ఎవరి కృప? గట్టిగా చెప్పాలి, దేవుని స్తోత్రం. దేవుడి కృప లేకుండా మనం ఇప్పటివరకు సజీవులు ఉండగలం. చాలా మంది అమ్మా నా జ్ఞానాన్ని బట్టి, నా ధనాన్ని బట్టు, నా తెలివిని బట్టు బాగున్నాం అనుకుంటున్నామేమో మనం. అలా మనం అనుకోవద్దండి. సొలొమోను, రాజైన సొలొమోను అన్నాడు, నాయనా ఈ కుర్చీ మీద నన్ను కూర్చోబెట్టడానికి ఇది నీ యొక్క మహా అమ్మా. నాలో చాలా మంది దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాను. ప్రతి ఉదయం నీ దేవుడు ప్రార్థన చేయాలి, ప్రభా ఇవాళ చూడగలిగానంటే నీ కృప, అంతేనండి. దేవుడి కృప లేకపోతే ఎందరో మందిని మనం చూస్తున్నాం. ఎందరో మంది బలవంతులై ఉండి, జ్ఞానవంతులై ఉండి, తెలివైన వారు ఈరోజు మన దగ్గర లేదు. ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే కేవలం ఎవరి కృప? దేవుడి కృప. అందును బట్టి దేవుని ఎంతగానో మనం ఏం చేయాలి అంటాడు ఇక్కడ సొలొమోను, అయినా కేవలం ఇది నీ కృప. దేవుడు అడిగితే వెంటనే నాకు అది ఇది అనలేదు. ఏమడిగాడు చూద్దాం వాడు వాక్యం. అతడు దేవుడి దగ్గర అడుగుతున్న మాట చూద్దామండి. ఆమె సౌతం చూడమ్మా, నీ దాసుని నేను ఏమడుగుతున్నాడు చూడండి, బుద్ధి నాకు దయచేయమని అడిగాడండి. 8వ సౌతం చూడండి, నీ దాసుని నేను కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారు లెక్క పెడటయు వారి విశాల దేశంలో తనకి చేయుటకు నాకు అసాధ్యం. ఇంత గొప్పదైన నీ జనము న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుని నాకు వివేకము గల హృదయమును. దేవునికి స్తోత్రం. ఏ హృదయం కావాలంట? దేవునికి మహిమ కలుగును గాక. వివేకము కావాలి. దానికి ముందు మాటలు కూడా అంటాడు, బుద్ధి కావాలని దేవుని అడిగాడు, వివేకము కావాలని అడిగాడు. నాతో చెప్తాను అందరి మాట, బుద్ధి నిన్ను కాపాడు, వివేచన నీకు కావాలి కాయు. దేవునికి స్తోత్రం. సొలొమోను మహారాజు దేవుడు అడుగుతున్నాడు, అమ్మా మనం అడుగుతున్నట్టు అడగలేదు. నాకు అది ప్రభువా ఇది అనలేదు. నీవిచ్చినటువంటి ఈ రాజ్యం నేను నడిపించాలంటే నాకేం కావాలి? బుద్ధి కావాలి. మంచి చెడును వివేచించగల ఆ యొక్క వివేకము నాకు కావాలి ప్రభు అని దేవుని అంతరంగము ఎరిగేలాగా, దేవుని హృదయాన్ని ఆకర్షించేలాగా సొలొమోను ప్రార్థన. మీరు ఆ వచనాలని సమయం లేదు కానీ దేవుడు అంటే ప్రార్థన మెచ్చి జ్ఞానము, తెలివి, బుద్ధి ఇవ్వడమే కాకుండా ఐశ్వర్యం ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు, దీర్ఘాయువు ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా మనము దేవుని అంతరంగం ఎరిగి మనం ప్రార్థన చేస్తే మనకి ఏం కావాలో చెప్పండి, సమస్తము దేవుడు మనకి గట్టిగా చెప్పలిస్తాడు. ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే సొలొమోను మహారాజు
ఇంకో మాట కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఇంత జ్ఞానవంతుడే, తెలివైనోడే, కానీ లాస్ట్కి వచ్చినప్పటికి ఏమైందంటే చెప్పడమా, తను వినకూడని మాటలు విని దారి తప్పి దేవునికి దూరమయ్యాడు. చివరికి వారి చరిత్ర బైబిల్లో యథార్థంగా నిలబడి చివరి వరకు యేసేపు వలె, దానియేలు వలె, అబ్రహాము వలె, ఇస్సాకు వలె, యాకోబు వలె, మోషే వలె నీవు ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఏమిచ్చాడో దాన్ని బట్టి గర్వించడం కాదు, కానీ దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవుని సృష్టిస్తూ దేవుల్లో ముందుకు సాగిపోవాలని సొలొమోను చివరి జీవితాలు చూస్తే, చివరి రోజులు చూస్తే మనకు అర్థమవుతుంది. అతడు తన జ్ఞానాన్ని బట్టో, తనకున్న అందాన్ని బట్టో దేవుని మరిచి అమ్మా తాను వెళ్ళకూడని మార్గానికి వెళ్ళాడు. ఆ దేవునికి మహిమ మాత్రం చివరి టైంలో అతను నడిచిన మన నడక దేవునికి ఇస్తామో. దేవుని బిడ్డగా దేవుని వాక్యం మనం ఏమని చూస్తుందంటే, నాతో చెప్తారు అనే మాట, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి వాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. లోకంలో దేవుని బిడ్డగా నిలబడ్డా మనం, నిలబడిన మనం పడిపోకుండా జాగ్రత్తగా మనల్ని మనం చూసుకోవాలి. దేవుని వాక్యంతో మనల్ని మనం కాల్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 3 మాటలు అయ్యాయి. ఇంకా 4వ మాట అపొస్తలుడైన పౌలు గురించి మనం మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అమ్మా, అపొస్తలుడైన పౌలు తెలుసు కదా, ఆయన ఒకప్పుడు ఈయన జీవితం చాలా ఘోరం. ఈ లక్ష్యం ఉంటే దేవుని సంఘమును పాడు చేయడం, దేవుని బిడ్డని హింసించడం, మాటనకపోతే చంపడం కూడా అందరు మనకి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం మొదటి రోజు చూస్తే అర్థమవుతుంది. అటువంటి క్రూరమైన వ్యక్తి బెదిరిస్తాడు, తన దారి తెచ్చుకుంటాడు. ఒకవేళ బెదిరకపోతే వాళ్ళని చంపడానికి కూడా వెనుకాడని వ్యక్తి సౌలు. అటువంటి వ్యక్తిని దేవుడు పట్టుకున్నాడు, పౌలుగా మార్చుకున్నాడు. 2 ఖండాల్లో దేవుని సేవ చేసిన ఆ మహనీయుడు, యోధుడు. సుమారు ఆయన 13 పత్రికలు, రోమపత్రిక మొదలుకొని ఎబ్రీ పత్రిక వరకు వరుసగా 5 పత్రికలు ఉంటాయి. అన్ని పత్రికలు రాసిన వాడు కూడా ఈ పౌలు గారు. ఆయన అనుభవం ఏంటో చూద్దామా, ఆయన ప్రార్థన ఏంటో చూద్దాం. వాడు అది చెప్పు ముగించేసుకున్నారు. అంటే చెప్పడానికి ఇంకా 3 అంశాలు ఉన్నాయి, కానీ సమయం చాలా ప్రాముఖ్యమైనది కదా, సమయాన్ని ఉపయోగించుకున్నాను. కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభుని వేడుకుంటిని. అమ్మ వినండి, ఏం తొలగిపోవాలని ప్రార్థన చేసినట్ట. ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉందంట. ఏముందమ్మా? ముళ్ళు. అమ్మ, ముళ్ళు కాళ్ళు గుచ్చుకుంది అనుకోండి, నడవగలమ్మా? చెప్పడమ్మా. ముళ్ళు కొన్నాళ్ళ పాటు కాళ్ళు ఉండిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? బాధగా ఉంటుంది అన్నారు కొంతమంది. ఇంకా ఎలా ఉంటుంది? ఇంకా చెప్పండి. ఇంకా అనుకుంటే ఇంకెవరని చెప్పవచ్చు, ఆనకాయ కాదు, అవునా? ముళ్ళు కొన్నాళ్ళ పాటు నిలబడిపోతే ఏమైపోద్ది? ఆనకాయ ఉందనుకోండి కాళ్ళలో, ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? చెప్పు లేకుండా కాలు భూమి మీద ముళ్ళు. పౌలు గారు అంటాడు, దేవుడు నాకు ఎన్నో అనుభవాలు ఇచ్చాడు, ఎన్నో ఘనతలు నాకు ఉన్నాయి దేవుడి సేవలో, సంఘంలో. అంటే ఆ మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. 7వ శ్లోకం చూడండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున. చూసుకున్నారా మీరు? ఎలా ఉన్నాయంట? నాకు చెప్పాను కదా మీకు, దేవుని సేవలు ఎంతో ఘనంగా వాడబడ్డాడు. 2 ఖండాలు సేవ చేశాడు, అనేక మంది ప్రభుత్వం తింటాడు, 13 పత్రికలు రాశాడు, అనేక ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడు. 7వ వచనం అన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను
అత్యధికముగా ఏమైపోనున్నట్లట చెప్పాలమ్మా, అత్యధికంగా హెచ్చిపోకున్నట్లట. ఏం రాకున్నట్లు, హెచ్చిపోతానేమో, గర్వపడతానేమో అన్నట్టు అలా రాకుండా ఉన్నట్టు నా శరీరంలో ఒక చూసారా వాక్యంలో ముళ్ళు, ఆ ముళ్ళు తొలగిపోవాలంటే ఈ దేవుడికి పౌలు గారు 3 సార్లు ప్రార్థన చేశాడు. ముమ్మారు ఉంది కదా వాక్యంలో, ముమ్మారు ప్రార్థన చేసింది. అమ్మ ఏం తొలగిపోవాలని? దేవదస్తాయి గారు కూడా ముళ్ళు తెలుసా, ముళ్ళేంటి? దగ్గు. దేవదస్తాయి గారు దగ్గు చూసి కొంతమంది ఇంత భక్తుడు వీళ్ళు దగ్గు ఏంటి అనుకునేవారంట. కానీ దేవదస్తాయి గారు దగ్గు ఆయన శరీరంలో ఉన్నప్పటికీ ఆ దగ్గును బట్టి దేవుని సేవలో ఏమాత్రం తగ్గలేదైనా చెప్పండి, దేవుళ్ళ ముందుకే. దేవదస్తాయి గారు దగ్గు వస్తేనట, ఆ దగ్గు ఉంటేనట ఆ దగ్గును చూసి అనేక మంది హేళన చేసేవారు. కానీ వాక్యం చెప్పేటప్పుడు మాత్రం చెప్పండి అసలు దగ్గు వచ్చేదే కాదట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పనికి అది ఆటంకంగా లేదు. ఇక్కడ పౌలు గారు ఏమంటే చూడండి, ఎంతో అది నా యొద్ద తొలగిపోవాలని ముమ్మారు ఆ ప్రభుని వేడుకుంటుని. అమ్మా దేవుడిని వేడుకున్నాడు కదా, దేవుడు తీసేసాడా ఇప్పుడు ఈ బాధ? చెప్పాలమ్మా అమ్మ, వింటారా? మనం ఏదైనా ఒకసారి దేవుడిని అడిగినప్పుడు దేవుడు తీయలేదు ఆ సమస్య, అంటే సమస్య అడిగాం తీయలేదు, ఒక కార్యం అడిగాం నెరవేరలేదు, అప్పుడు వెంటనే మనకు బాధ అవుతుంది. ఏంటి ప్రభా నా ప్రార్థనకి ఇష్టం లేదా అని ఇలా మొదలుపెడతాం. అందుకే వాడు మీకు పౌలు గారు వాక్యం చూపిస్తాం. ఆయనకంటే దేవుడు ఏం చెప్పాడో చూద్దాం, ఇంత జాగ్రత్తగా ఉన్నాయి మాటలు. అందుకు నా కృప నీకు ఏమనండి దేవుడు. ఇప్పుడు ప్రార్థన చేసాం మనం, ప్రభా ఇదిగో నా శరీరంలో నీ ముళ్ళు తీసే ప్రభా ప్రార్థన చేసి దేవుడు ఏం జవాబు చెప్పాలి? తీసేస్తానని చెప్పాలి. కానీ దేవుడు ఇచ్చిన జవాబు ఏంటి? అందరూ అనండి, నా కృప నీకు చాలును. అర్థం చేసుకోవాలి అమ్మా. ఈయన ముమ్మారు ప్రార్థన చేసి నా ముళ్ళు తీసే ప్రభా, నా బాధ తీసే, నాకున్న నీ కష్టం తీసే అంటే దేవుడు ఏమంట, నా కృప నీకు చాలు. ఎందుకని ఆ మాట దేవుడి మాట ఏం చెప్పాడు చూడండి, బలహీనత యందు నా శక్తి. అమ్మా బలహీనతలునంట ఎవరి శక్తి పరిపూర్ణం అవుతుంది? మరి మన బలహీనత చూసి ఏమంటాం? ఆడు ఏం చేశాడో, ఏం పని చేశాడో, ఏం కాని పని చేశాడో, అందుకే బలహీనత వచ్చిందంటాం మనం, అంతేనా? కానీ పౌలు గారు అన్నాడు, దేవుడు చెప్పాడు ఆయనకి ఏమనంటే, నీ బలహీనతలో నా శక్తి ఏమవుతుందమ్మా? పరిపూర్ణమవుతుంది. మన శుక్రవారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూద్దాం ఒకసారి వచ్చు. యోహాను సువార్త 9వ అధ్యాయం 3వ వచనం. యేసు ప్రియమైన వారు, యేసు ప్రభువు ఒక రోజు ఆయన సేవా పరిచయ నిమిత్తం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దారి పక్కన ఒక ఆయన ఉన్నాడు. అతను పుట్టుకతోనే ఎవరండి? కన్నులు లేవు ఆయన, పుట్టుకతోనే గుడ్డి ఆయన. అవునమ్మా. అతను చూడగానే శిష్యులు అంటున్నారు, ప్రభువా ఇతను గుడ్డివాడిగా పుట్టే కారణం ఎవరు? ఇతరు పాపం చేశారా? ఇతని కన్నవారు పాపం చేశారా? మనం కూడా మాట్లాడదాం ఒకసారి, అంతేనమ్మా. ఎవరి కష్టంలో ఉన్నా అనుకోండి, వీడు ఏ పాపం చేశాడు, అదే కదా మనం ఒక మాట. తప్పండి అలా మాట్లాడుతుంది. అందుకే అయ్యారు మాట్లాడతారు, తల్లిదండ్రులు చేసిన తగని కార్యములు నా మీదకి పోను నన్ను చంపుతున్నది అని నువ్వు అనుకోవద్దు. నీ పాపముల కంటే వచనంతా నీకు చెప్పలేదు కానీ ఒక ముఖ్యమైన మాట అసలు నువ్వు అలా అనుకోవద్దు. నువ్వు అసలు అలా ఊహించడానికే లేదు, వీల్లేదు. ప్రభు అన్నారు, ఎందుకు మీరు అలా ఆలోచిస్తున్నారు? ఏం జరిగింది తెలుసా? ఇతడు ఎలా పుట్టడానికి గల కారణం అంటే, ఇతడైనను ఇతని కన్నవాడైనను పాపము చేయలేదు. కానీ చెప్పడానికి దేవుని క్రియలు ఇతని యందు ప్రత్యక్షపరచబడ్డానికే ఇతడు అలా ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ యొక్క కుటుంబంలో ఏ సమస్య తలుచుకోండి, బాధ ఏ సమస్య, ఏ బాధ ఉంది, దేవుని క్రియ కోసం ఈ సమస్య వచ్చింది, దేవుని మహిమ కోసం ఈ సమస్య వచ్చింది అనుకోండి.
అన్న మీరు ఎవరు అనరా? అమ్మా ఏదో సమస్య వచ్చింది, ఇప్పుడు ఎవరు మహిమ కోసం ఇది గట్టిగా చెప్పాలి, దేవుని స్తోత్రం. అంతే తప్ప బాధపడాల్సిన పని ఉందమ్మా? లేనే లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం జవాబు చెప్పాడంటే పౌలు గారికి, నీ బలహీనతలో నా శక్తి ఏమవుతుంది, పరిపూర్ణమవుతుంది. సరే మాటలు నాకు చెప్పిన కాగా క్రీస్తు నా మీద నిలిచి నిమిత్తము విశేషముగా నా బలహీనతలంటే బహుగా అతిశయపడుచున్నాను. దేవుని స్తోత్రం. చెప్పండి మాట, నా బలహీనతలంటే బహుగా అతిశయపడుచున్నాను. ఎక్కడ అతిశయపడతాయంట చెప్పాలమ్మా? బలహీనతలోనే అతిశయం, బలహీనతలోనే ఆనందం. చూసారా? ఇప్పుడు చెప్పండి, ఎవరైతే బలహీనత అతిశయపడతారో ఎన్ని బలహీనతలున్నా వారికి అది బలహీనతగా ఉంటుందా? చెప్పాలమ్మా? ఉండదు. దేవుడు స్తోత్రం. ఇప్పుడు ఉన్న దైవ జనాంగమా, విశ్వాసులారా గమనించండి, మన బలహీనతలో మనం ఆనందంతో నేర్చుకుంటే ఎన్ని బలహీనతలున్నా దేవుడు వాటిపై మనకి ఏమిస్తాడు? విజయమిస్తాడు. దేవుడు స్తోత్రం. అందుకే దేవసేవలో పాట రాస్తారు, భక్తుల శ్రమలు చూచి భక్తిహీనులు అని అనవద్దు, వారి భక్తికి తగ్గ చక్కని ఫలం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కింద ఇంకో మాట కూడా ఉంది, విశేషముగా నా బలహీనతలంటే నేను బహు సంతోషముగా ఆశ్చర్యపడుచున్నాను. అంతా నాది కనిపిస్తుంది ఈ మాట. నేను ఎప్పుడు బలహీనుడును అప్పుడే బలవంతుడు. కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, ఇబ్బందుల్లోను, హింసలోను, ఉపద్రవంలోను నేను సంతోషించున్నాను. దేవునికి స్తోత్రం. మా పౌలు భక్తుల వలె మన ప్రార్థన ఉంటే ఎంత బాగుంటుంది, అవునా కదా? పౌలు గారు శ్రమ తీసే ప్రభువుని ప్రార్థన చేస్తే దేవుడి ఇచ్చిన జవాబట, నా కృప నీకు చాలంటే. దేవుడు ఏం జవాబు చెప్పారు? నా కృప నీకు చాలు. కాబట్టి ఇప్పుడు మేము ఇక్కడ కూడా మనం అందరం శ్రమలో ప్రార్థన చేస్తాం, ఏదైనా కష్టంలో ప్రార్థన చేస్తాం, అది తీరలేదా? దేవుడు మనకు జవాబు చెప్తున్నాడు, నా కృప నీకు. ఈ బలహీనత ద్వారా దేవుడు ఏ మహిమ తెచ్చుకోబోతున్నాడో ప్రభు చెప్పారు కదా యోహాను అధ్యాయంలో, ఇతని ద్వారా దేవుని క్రియలు ప్రత్యక్షం అవుతాయి, అందుకే ఇలా పుట్టాడు అతను. అవునా కదా? ఆ తర్వాత ఏం జరిగిందంటే యోహాను అధ్యాయంలో అతను స్వస్థ యేసుప్రభు స్వస్థపరుస్తాడు. అతని ఉమ్మ వేసేసయ్య బురద చేసి అతని కళ్ళకి ఆ బురద పూసి శిలువ మన కోనేటికి వెళ్ళి కడుక్కోమంటాడు. ప్రభు చెప్పినట్టు కడుక్కోమంటే స్వస్థ వచ్చేస్తాడు. స్వస్థ వచ్చిన తర్వాత అనేక మంది అతని గురించి మాట్లాడుకుంటారు. ఏమనంటే, ఇతడు ఆ దారి పక్కన ఇచ్చి భిక్షం ఇచ్చేవాడు కదా, కళ్ళు లేవు కదా అతనికి, ఇతడేనా అని కొంతమంది, ఇతడు కాదేమో అని కొంతమంది, ఇతరులాగా ఉన్నవాడు అని కొంతమంది అంటుంటే అతను నిలబడి చెప్తున్నాడు, అయ్యా నేనే అతనిని. దేవుని స్తోత్రం. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఎవరిని చెప్పుకున్నా కాదేమో, లేకపోతే యూదులైన వారికి భయపడాలేమో, అదేం కాదండి. చెప్పి నిలబడి చెప్తున్నాడు, నేనే, నన్నే ప్రభు స్వస్థపరిచాడు, సాక్షి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి తద్వారా మనం గమనించవలసింది అంటే, మన ద్వారా ఎవరికి మహిమ రావాలమ్మా? మన బలహీనత ఏదున్నా దేవుడి మీద నింద వేయడం కాదు, కానీ పౌలు భక్తుల వలె దైవ చిత్తం ఎరిగి మనం ప్రార్థన చేస్తే బలహీనత కూడా మనకి బలంగా మారిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా మోషే వలె బండ నిలబడి అనుభవం అనుకున్నాడు. అబ్రహాము ప్రార్థన వలె దీన మనసుతో కూడా ప్రార్థన అనుకున్నాడు. సొలొమోను ప్రార్థన వలె లోక సంబంధమైన వాటిని కాదు, కానీ వివేకము కలిగి మనం ప్రార్థన చేయాలి. వివేకం అడగాలి, దేవుడు బుద్ధి అడగాలి. పౌలు వలె బలహీనత దేవుడు తీసివేయకపోయినా ఆ బలహీనతలో కూడా ఆనందించే నైజము కలిగి దేవుడిచ్చే బలాన్ని మనం పొందుకొని ముగిస్తాము. కాబట్టి ఈ ప్రార్థన, ఇటువంటి విజ్ఞాపన ప్రార్థన చేస్తే దేవుని అంతరంగాన్ని మనం తెలుసుకోవాలి. అందుకంటాడు,
ఎఫెసీ పత్రిక 6:18 ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు సమస్త పరిశుద్ధ నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. అలాంటి ప్రార్థన మనం చేస్తూ ఆయన కృపలో మనం ఎదుగుదాం. ఆయన రాకడ కోసం సిద్ధపడడానికి ధన్యవాదాలు. ఈ వాక్యం ద్వారా ప్రభు మాకు దయచేయండి కాక. ఆమేన్. మోకరించుదాం. ప్రార్థన వినేడి మోషే ప్రార్థనలో ఆ యొక్క గొప్ప త్యాగం, ఆ బండ చుట్టూ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ప్రజల మీద దేవుని ఉగ్రతను తప్పించులాగున దేవుని ఎదుట దేవునికి ఆ ఉగ్రత నుండి దేవుని యొక్క ఉగ్రత నుండి ప్రజలు తప్పించులాగున చక్కని ప్రార్థన, ఎంతో ప్రజల పక్షి నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అది సులభం అంటున్నాడు దేవుని, ప్రభువా మాకు మా తండ్రి ద్వారా సింహాసనం వచ్చింది, రాజ్యం వచ్చింది, కానీ నీ కృపను బట్టి ఇది వచ్చిందయ్యా అంటూ నాకు వివేకం కావాలి, బుద్ధి కావాలని దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పౌలు గారి ప్రార్థన చేస్తున్న ఎంత బాగుంటుంది. దేవుని అడిగాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, ఆ తొలగిపోవాలని ఆయనలో ఉన్న ముళ్ళు అంటే శ్రమ. కానీ దేవుడు చెప్పారు, ఓ పౌలు నీ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవచ్చు, నీ కృప నాకు చాలు. పౌలు గారి అనుభవం. కాబట్టి ప్రియమైన వారు, అందుకే పౌలు అంటాడు విషయం, శ్రమలయంది అతిశయపడుతున్నాడు. ప్రార్థించాడు. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి, గౌరవ పాత్రులకు దేవానికి స్తోత్రాలు, పరలోకపు తండ్రి వందనాలు, పరిశుద్ధుడా మీకు స్తోత్రములు స్తోత్రములు. అయ్యా మీరు సెలవిచ్చారు, వచ్చారు ప్రార్థన చేయనప్పుడు మీరు వ్యర్థమైన మాటలు వచించరు. ఎందుకనగా మా ప్రార్థన నీ చిత్తం వెలిగిన ప్రార్థనగా ఉండాలని మీరు కోరుకున్నారు. విస్తారమైన మాటలు దోషం ఉండక మానదని మీ వాక్యం సెలవిస్తాము. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు చేస్తుంది. అయ్యా ఇంతవరకు వినబడిన వాక్యం మా అంతరంగాలు ముద్రించారు. మోషే వంటి ప్రజల కోసం నిలబడి ప్రార్థన చేసి చక్కని విజ్ఞాపనకర్తలుగా మమ్మల్ని అబ్రహాములాగా దీనత్వం కలిగి ఆయన కుటుంబ రక్షణ కొరకు లేక లోక రక్షణ కొరకు ఎలా ప్రార్థన చేశారు అబ్రహాం, ఇదిగోనైనా మా యొక్క దేశ రక్షణ కొరకు, మా ప్రాంత రక్షణ కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోగులుగా మనసు సర్వమానం నేను అడుగుతున్నాడు కదా, బుద్ధి వివేకములను అడుగుతున్నాడు. అయ్యా నమస్కారం చేసి అందరితో వాగ్దాన సంవత్సరం అందరికి ఇచ్చాము. అది పౌలు మారు ప్రార్థించు, అయ్యా ఏమన్నావు నా కృప నీకు చాలు అని దేవానికి అయ్యా. అందుకే బలహీనతలో కూడా అది ఆశ్చర్యపడ్డాడు. ఇంకా ఆ విధంగా ముందుకు సాగుతాను. నీ ఆత్మతో మమ్మల్ని బలపరచు. వేరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొంది యేసు నామమున మరణాతమ్మ